హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇక్కడ చూశారు కదా వెండి వస్తువులు, చేతికి వేసుకునే కడియాలు, కుందులు, ఆవు దూడ, నెక్స్ట్ అలాగే పట్టీలు, ఇవన్నీ ఎట్లా నల్లగా అయిపోయినాయో ఇప్పుడు నేను యూజ్ చేసే లిక్విడ్తో వీటిని షైనింగ్గా చేసేస్తాను. ముందుగా జిడ్డుగా ఉంటాయి కదా కుందులు, నూనె వల్ల నెయ్యి వల్ల. సో వాటిని విమ్ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుని వాటర్తో కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను యూజ్ చేసే లిక్విడ్ని ఈ చిన్న ప్లాస్టిక్ దానిలో పోసుకుంటున్నాను అనమాట. ఇది మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు మనం. అందుకే ముందుగా వాటిని శుభ్రం చేసుకున్నాం కదా జిడ్డు లేకుండా. సో మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో నల్లగా అయిపోయినాయో వాటన్నిటిని ఇందులో వేసేసి డిప్ చేసేయాలన్నమాట, బాగా మునిగేటట్టు. కలర్ మారుతుంది, చూశారు కదా, క్లియర్గా అర్థమవుతుంది మీకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా మారింది అనేది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. చూడండి, నల్లగా ఉన్న కుంది కూడా క్రమక్రమంగా కలర్ మారుతూ ఉంటుంది. సో ఎటువంటి సిల్వర్ లాస్ అయితే ఉండదు. అండ్ చేతులు ఫుల్గా ఈ లిక్విడ్లోకి అయితే డిప్ చేయొద్దు. అండ్ కొంచెమైన కలర్ మనకి కొంచెం జిడ్డుగా, అదే కొంచెం నల్లగా ఉంది అనుకుంటే ఒక బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఒక పుల్లతో కానీ ఇట్లాగా డిప్ చేసుకోవడం బెటర్ అనమాట, చేతులకి ఈ లిక్విడ్ అంటకుండా. చూసారు కదా, పిల్లలు వేసుకునే మా పిల్లలు వెండి కడియాలు వాడతారనమాట. సో చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయినాయో, ముందు ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. సో మనకి కలర్ ఇంకా క్లీన్ అయిపోయినాయి అనుకున్నాక పక్కన మళ్ళీ విమ్ లిక్విడ్ కొంచెం పోసుకుని ఉంచుకుని అందులో ఇవి వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి విమ్ లిక్విడ్లో క్లీన్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతేకాదు, ఈ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత ఇంకొక దాంతో శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. అది ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. అట్లా తుడుచుకున్నట్లయితే ఏమైనా ఈ లిక్విడ్కి ఉండే కెమికల్స్ ఈ వెండికి పట్టకుండా ఉంటాయన్నమాట. సో అందుకని ఒక చిన్న పొడితో క్లీన్ చేసుకోవాలి, అంటే రుద్దుకోవాలన్నమాట ఈ వెండి వస్తువులన్నిటిని. అదేంటో కూడా నేను ఇప్పుడు చూపించేస్తాను. చూసారు కదా కుందులు ఎంత క్లీన్ అయిపోయినాయో. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను నేను మీకు వీడియో. ఇప్పుడు ఈ విమ్ లిక్విడ్లో వీటినైతే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత వాటర్లో కూడా వాష్ చేసేసాను. చూసారు కదా ఎంత తేడా వచ్చినాయో, ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. అట్లాగే ఈ కుందుల్ని కూడా మళ్ళీ విమ్ లిక్విడ్లో వేసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. దీన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు, ఈ లిక్విడ్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను యూజ్ చేసిన లిక్విడ్ అయితే సిల్వర్ డిప్ అనమాట, ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ అనమాట. సో ఇదండి ఈ లిక్విడ్. బట్ ఈ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత మనము ఈ వెండి వస్తువుల్ని పొడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఈ విభూతి పొడితో మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ సిల్వర్ డిప్ కెమికల్లో ఏదైనా కెమికల్స్ ఉన్నట్లయితే ఆ లిక్విడ్లో అవి మొత్తం కూడా ఈ విభూతి రుద్దటం ద్వారా పోతాయి అన్నమాట. అప్పుడు మన వస్తువులకి ఎటువంటి హాని అయితే జరగదనమాట. సో ఇదండి ఈ టిప్పు, చాలామంది మర్చిపోతారు. ఈ విభూతి అనేది రుద్దడం అనేది చాలామందికి తెలియదు అనమాట. సో ఇలా రుద్దినట్లయితే మన సిల్వర్ సేఫ్గా ఉంటుంది, ఇంకొంచెం గ్లోగా కూడా వస్తుంది. ఇలా రుద్దేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో, ఒక నాప్కిన్ లాంటి మెత్తటి క్లాత్తో ఈ వస్తువుల్ని తుడుచుకున్నట్లయితే ఇంకా నీట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక కవర్లో పెట్టుకుని మనం భద్రపరుచుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మనకి వెండి అనేది ఎప్పుడూ కూడా ఇలాగా క్లీన్గా తలతలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటర్లో అయితే క్లీన్ చేసేసాను, నాప్కిన్లోతో తుడిచేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత తేడా వచ్చిందో మీరే గమనించవచ్చు. ఎంత షైనింగ్గా వచ్చినాయో, ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకే బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఈ సిల్వర్ డిప్ అనేది నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.